సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినటువంటి రోజు ప్రారంభం నుంచి ఇక మకర సంక్రాంతి అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానము కల్పింపబడుతుంది. ఇంట్రెస్టింగ్. కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు సార్? సూర్యుడే రాశి మార్గాలేంది, సామాన్య జీవరాశులు మనం మారలేమా సార్? ఇదంతా కాదు, నీకేం కావాలయా? సంక్రాంతి లీవ్ కావాలి సార్. కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు సార్? ఇది చాలా క్రిటికల్ ప్రాజెక్ట్. కాదే, నార్మల్ ప్రాజెక్టేనే. ముందు నార్మలే, నువ్వు వచ్చాక క్రిటికల్ అయింది. అంటే ఇప్పుడు లీవ్ మమ్మీ లేదు. గో. వెళ్ళిపోతాడేటి? సంక్రాంతికి లీవ్ లేకపోతే లెస్కటప్ప. ఎరా సంక్రాంతికి ఇంటికి వస్తున్నావా? కోడి పందాలకి ఏ కోలు కొందాం? కోడి లేదు, పాకోడి లేదు, నేను రావట్లేదు. ఏటి రావట్లేదా? సర్లే, కోడి ఫోటోలు వాట్సాప్ చేస్తాను, సెలెక్ట్ చేయి. కోడి ఫోటోలు వాట్సాప్ చేయడం ఏంట్రా? నేను రావట్లేదు, చూడను. అర్రే ఆగ్రా, నీ మరదలు మాట్లాడుతుంట. ఇవ్వు. సంక్రాంతికి రావా? వస్తానే మాట్లాడికే బాబు. ఇంకేడు విషయాలు నేను ఇక్కడ ఇంకా వెళ్ళదా సార్? గుండెల్లో నొప్పిగా ఉన్నా సార్. గుండెలు నొప్ప? అవును సార్, గూగుల్లో కూడా చెక్ చేశాను, ఎయిడ్స్ అంటున్నారు. మీరు గనక లీవ్ ఇస్తే ఆఖరి రోజులు అక్కడే గడిపేస్తాను సార్. ఏం చెప్తారా లీవ్ కోసం? సారీ సార్, సడన్ గా అంటే అదే గుర్తొచ్చింది. ఇవన్నీ కాదు, నీ టీంలో ఇంకెవరైనా నీ కోసం పని చేస్తానంటే అప్పుడు నీకు లీవ్ ఇస్తా. అండర్స్టాండ్? బొక్కలే, మేమే చెయ్యం, మా కోసం ఎవడ చేస్తాడు? ఇంకా ఇచ్చినట్టే ఇంకా లీవ్. 120 డ్రాప్ పడుతుంది చూడండి. చూడండి. యా బ్రో, ఈసారి నేను లీవ్ తీసుకుంటానా? నువ్వు వర్క్ చేయి. దప్పదు, మొన్న తీసుకున్నాగా. మొన్నకి మొన్న నువ్వు తీసుకున్నారా లీవ్? మొన్నకి మొన్న పంటలు వేసుకుందాం. ఓకే ఓకే. అయినా ఇద్దరు పంటలు వేసుకోవడం ఏంట్రా ఎర్రి? ఆంజరా ఓకే, మన దగ్గర పద వస్తున్నా పద. అయిపోయారే. నేనే గెలుస్తాను, ఇంక చూడు, నేనే గెలుస్తాను రా. స్విచ్ ఆఫ్. నీకు ఇంటికి వెళ్ళే యోగం లేదురా. వెళ్ళు. లీవులు ఇవ్వక, జీతాలు పెంచక, नार्थ भैया हेलो हमको 4 दिन चूतिया चाहिए. क्या? चूतिया चूतिया. किसको चूतिया बोल रहा है? आपको. लीव लीव लीव. अरे पागल, वो छुट्टी होती है, चूतिया नहीं, चूती. चूतिया అంటే సెలవు కదా? ఏంటో ఈ భాష. భయ్యా, సంక్రాంతికి నేను ఇంటికి వెళ్తాను అనుకుంటున్నాను, మీరు నా వర్క్ కొంచెం చూస్తారా? అయ్యా, నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను, మీరు నా వర్క్ చేసి పెడతారా? నేనే వర్క్ అనుకుని నాకన్నా ఎవరెస్ట్ లో ఉన్నారు. ఏదో అన్నారు. హ్యాపీ సంక్రాంతి అంటున్నారు. హ్యాపీ సంక్రాంతి. తాగండి తాగండి. హాయ్, సంక్రాంతికి లీవా? కానీ కానీ ఇంక ఈడే మిగిలాడు. జూట్ అన్న, ఎవరూ లీవ్కి ఒప్పుకోవట్లేదన్నా, మీరే ఒప్పుకోవాలి. మీరే మా సంక్రాంతి క్రాంతి తేవాలి. గోదావరికి ఒక దారి చూపించాలన్నా. ఎన్నా అన్న, నువ్వు తమిళ? ఆమా. మీ మామ ఇప్పుడు ఎలా? సరే అన్న, ఎన్ పొంగల్, ఎన్ పెట్ట, మా కోడి పెట్ట, తలైవా, నా పన్ను కొంచెం చేయవా. ఇల్లే తంబి, ఇల్లే ఇల్లుకి వెళ్ళాలన్నా. అన్న 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 ప్లీజ్ అన్న, పొన్ మగలు 100 వరకు కొడుతున్నా ప్లీజ్ అన్న. అన్న ఏంటన్నా నువ్వు కూడా? సరే పోడా. సంక్రాంతి లీవ్ దొరికింది, ఇంటికి వెళ్ళిపోతున్నా. లీవ్ దొరికిందిలేండి, అదే మ్యాటర్ అక్కడ. శివ, రేపటి నుంచి కొత్త ప్రాజెక్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. ఇదన్నా అన్న, మరణం మాసు మరణం. ఏంటో లీవులు ఎవడెవట్లేదు. రే 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 ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నా. ఏంటి సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నావా? పర్మిషన్ ఎవడు ఇచ్చాడు రా? నీ ఇలా అవుతుందని తెలిసే నా సంక్రాంతికి అడిగేశా. అబ్బో, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? సంక్రాంతికి ఇంటికి. ఎవడిచ్చాడురా నీకు పర్మిషను? ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇంటర్వ్యూలో అడిగేశా. హాయ్, ఐఎమ్ సంపత్తి, ఐఎమ్ ఫ్రమ్ అనపత్తి. ఐ నీడ్ 3 days లీవ్ ఫర్ సంక్రాంతి. నువ్వెక్కడికి రా? సంక్రాంతికి ఇంటిగా? అవును.
నువ్వెప్పుడు అడిగేవరా పర్మిషన్ బీటెక్లో జాయిన్ అయినప్పుడా? కాదు, మరి అది నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు. సంక్రాంతికి లీవ్ కావాలి. పోండ్రా పోండ్రా, అందరూ పోండి. నాకు నా ఉస్మాన్ బాయ్ ఉన్నాడు రా. ఆ ఉస్మాన్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. నేను కూడా పండగ కూర వెళ్తున్నాను. ఆ బాయ్ కాదు బాయ్. ఎవరు లేరేంటి, అందరూ వెళ్ళిపోయారా? హలో అమ్మా. ఏరా వస్తున్నావా? మన వాళ్ళందరూ వచ్చేసారా? లేదే, ఇవిడ ఇవ్వట్లేదు లీవ్. ఇదిగో మీ మరదలకి ఇస్తున్నాను, మాట్లాడు. అబ్బా బావా సంక్రాంతికి రావా? వత్తరా నీ నిన్ను కాదే మేనేజర్ గాని అనాలి. రే పదరా నీ అంకమ్మ. లీవ్ ఇవ్వనని చెప్పాను కదా, మళ్ళీ లీవ్ లెటర్ ఏంటి? అది లీవ్ లెటర్ కాదు, సూసైడ్ లెటర్. చూసాడా? అవును, మీరు ఇప్పుడు లీవ్ ఇవ్వకపోతే సూసైడ్ చేసి చచ్చిపోతారు. లీవ్ ఇవ్వలేదని ఎవడని చచ్చిపోతాడా? చచ్చిపోతారు సార్, చచ్చిపోతారు. అందులో నీ పండుగ ఏంటి? సంక్రాంతి గోదావరి ఇంటికి వెళ్ళకపోతే చచ్చిపోతారు సార్. మా మరదలు సార్, పిచ్చిది సార్, బావా రావా అంటూ చచ్చిపోతారు సార్. ప్లీజ్ సార్, లీవ్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సరే లీవ్ ఇస్తున్నాను, తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మేడు ఓవర్ యాక్షన్. వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా ఫ్లైట్ మీద వెళ్ళిపోతా. టికెట్ ₹1,00,000. బస్ 90,000. అవ్వా ఇలా కాదు, ట్రైన్ మీద వెళ్ళిపోతా. 50,000 వెయిటింగ్ లిస్ట్. అమ్మా లేదు, నేను మా ఊరు వెళ్తాను. వెళ్ళిపోతా నడుచుకుంటేనే వెళ్ళిపోతా. ఇంకెంతసేపు ఫోకస్ ఇక్కడ? అదండి మొత్తానికి అయితే సంక్రాంతి ఇంటికి వచ్చేసాను. సంక్రాంతి సెలవుల కోసం పాటలు పడే వాళ్ళందరికీ వీడియో అంకితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు గోదావరి ఎక్స్ప్రెస్. ఇంకెంతసేపు రా, నేను ఇంటికి వెళ్ళాలి, చంపేస్తారు మా వాళ్ళు.